హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే అమ్మమ్మల కాలం నాటి వంటకం, ట్రెడిషనల్ రెసిపీ కంద అట్లు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కంద అట్లకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కంద ఇది భూమిలో పండుతుంది కాబట్టి మట్టి మట్టిగా ఉంటుంది. సో శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత 4-5 గంటల ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత అల్లం, జీలకర్ర, సాల్ట్, అదేవిధంగా పచ్చిమిర్చి, వీటిని ఉపయోగించి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కంద ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేయడం వల్ల అట్లు చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత అల్లం వేసుకోవాలి. దాని తర్వాత 1.5 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. లాస్ట్లో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు అట్లు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు అట్లు వేసేసుకుందాం. సో కొంచెం పిండిని వేసుకుని ఇలా రౌండ్గా చేసేసుకుంటే మనకు కంద అట్లు ప్రిపేర్ అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తే బాగా వస్తాయి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ కంద అట్లకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుని ఒకసారి ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకున్న తర్వాత మరొక సైడ్ని కూడా టర్న్ చేసుకుని బాగా కాల్చుకోవాలి. ఈ కంద అట్లు కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వైపును కూడా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో నేను మరొక అట్టును కూడా వేసుకుంటున్నాను. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే అట్లు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక సైడ్ని బాగా కాల్చుకున్న తర్వాత టర్న్ చేసి మరొక సైడ్ని కూడా బాగా కాల్చుకోవాలి. చూసారా క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తోందో? సో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కంద అట్లను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది కాంబినేషన్గా కొబ్బరి చట్నీతో కానీ లేదంటే వేడివేడి అన్నంతో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.